హ్యాపీ హ్యాపీ బర్త్డే జీ. ఈరోజు నా బర్త్డే. మా అమ్మాయి కేక్ తెచ్చింది. మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఆయన. అమ్మ అని రాశారు ఇక్కడ. అమ్మ అంటుంది నాకు అట్లా. It feels so good when you are around. You got the smell, got the eyes, you're coming falling down. I wonder if I can I stay by your side. ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. అందుకోసం నా బర్త్డే ప్లస్ ఇక్కడ నాకు ఒక ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీ అంటే ఫస్ట్ నుంచి ఫ్రెండ్షిప్ అయ్యారనమాట. బాగా ఫ్యామిలీతో మా పిల్లలు వాళ్ళ పిల్లలు బాగా కలిసిపోయారు. సో వాళ్ళ పాపది కూడా పుట్టినరోజు సిద్ధిరాది అయితే ఇంటికి పిలిచింది అనమాట. అక్క ఇక్కడే చేసుకున్నాం వచ్చేసేకని. అందుకోసం అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళ కోసం నేను కొన్ని తీసుకెళ్తున్నాను. ఈరోజు అక్కడ చికెన్ బిర్యానీ ఉండొచ్చు. ఎలా వండాలో కూడా, ఎలా వండుతారో వాళ్ళు కూడా చూసేద్దాం. ఓకేనా? ఈరోజంతా అక్కడే గడుపుతాం అనమాట. బయలుదేరం. వెళ్దాం వెళ్దాం. నేను చూడ ఎలా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు చికెన్ అన్ని రెడీ చేస్తారనమాట. ఇప్పుడు బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం. చికెన్ బిర్యానీకి రెడీ చేస్తారు. కళాయి వేడెక్కిన తర్వాత నూనె పోస్తారు అనమాట. ఆయిల్ ఆయిల్ నూనె ఎక్కువ పడుతుంది. ప్లస్ నెయ్యి కూడా వేస్తావు కదా. నెయ్యి కూడా నేను కూడా చేస్తే కంపల్సరీ వేస్తున్నాను. మొత్తం ఎన్ని నైనా? 9 అప్సాన్ అనమాట. చూపించు ఈ మొహం ఏంటి నెయ్య వచ్చా. లాస్ట్ లో పైన కూడా వేస్తారు కదా. పైన అంత ఉడికిపోయిన పైన వేస్తారు. అన్నంలో అదే అన్నం. దమ్ బిర్యానీ వేరే. దమ్ బిర్యానీ ఇది మాది సపరేట్. అన్నం సపరేట్ గా చేస్తా, ఫ్రై సపరేట్. ఇప్పుడు ముక్కలు వేరుగా ఫ్రై చేసి ఇంట్లో కలుపుతావా? ఫ్రై చెయ్యను, కూర లాగా సపరేట్ గా చేస్తాను. ఇది వేరే మా వైపు. కూర్చొని ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే సిద్రా. హ్యాపీ बर्थडे का जादू मेरा बर्थडे भी है. हाँ दोनों पिंक पिंक, दोनों ने पिंक पहना. हैप्पी बर्थडे तो बोलो उनको भी. मेरा बर्थडे भी, आंटी का भी हैप्पी बर्थडे. टेंशन हो गई तो
బర్త్డే రోజు అప్పుడే తీసాయి ఇందులో ఇది వేరే ఇది వేరు నేను తీసి పెట్టుకుంటున్నాను ఆకులు లవంగాలు దాల్చిన చెక్క రాలేడే పుదీనా పచ్చిమిర్చి మజ్జిగ తీరేవా కొత్తిమీర బయటికి వెళ్ళిపోయారు పేస్ట్ వేసాను కదా అల్లం వెల్లుల్లి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అన్ని కలిపి పేస్ట్ వేసాను కొబ్బరి వేసేసింది మా అమ్మాయి ఎంత వేసింది టీచర్ లేకుండా చికెన్ ముక్కలు లేదు చికెన్ ముక్కలు వేసేసి తిప్పాలి తర్వాత వచ్చి పెరుగు పెరుగు కనపడి దానికి లోపల పెరుగు వేస్తాం కాబట్టి నేను వేస్తాను అది నా ఓన్ క్రియేషన్ మసాలా కారమా లేకపోతే పట్టించావా ఇది పట్టించింది ఊళ్ళో పట్టించావా అక్కడ ఊరికి వెళ్తే అన్ని తెచ్చుకుంటాను అక్క మంచిదే ఇక ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు అక్కడ దొరికితే ఇప్పుడు అతుక్కోదులే వదిలే మసాలాలు అన్ని వేసాక మళ్ళీ చికెన్ అయిపోయింది పసుపు వేసుకుంది పౌడర్ ధనియాల పౌడర్ 3 స్పూన్ల కారము పసుపు ధనియాల పౌడర్ పెరుగు వేసి ముందు ఇవన్నీ ఉప్పు కారం మైగ్రేన్ చేసేస్తా టైం లేదు కాబట్టి టైం లేదు సాల్ట్ మరి ఇక్కడ రాళ్ళుప్పు దొరకట్లేదు లేకపోతే బాగుంటది ఈ సాల్ట్ కానీ కాబట్టి తెలియాలి అది ఎంత వేయాలో మా అమ్మ బాగా నీళ్ళు ఊరిపోయి అప్సాన వాళ్ళు అత్తగా బియ్యము నానబెట్టి ఉంచింది దాంట్లో కొత్తిమీర మామూలుగా బియ్యంలో వేయను నీళ్లు పెడతా యశుడికి అందులో యాలకలు లవంగాలు చెక్క ఇది పువ్వు అన్నారు కదా ఉప్పు అన్ని కలిపి బాగా బిర్యానీ మసాలా ప్యాకెట్లు ఉంటాయి కదమ్మా అవన్నీ బాగా నీళ్ళు బాయిల్ వచ్చినాక బియ్యం వేస్తా ఎక్కువైతే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ వేస్తే ఇంకా తగ్గిపోయింది అవును నిమ్మకాయ రసం నీళ్ళు ఎన్ని నిమ్మకాయలు అవి 6 నిమ్మకాయలు కేజీ నిమ్మకాయలు అసలు వాటే ఉంచాము కొంచెం పుడతాలా నిమ్మకాయ నీళ్ళు వేసి ఇక్కడే మీరు పెట్టాలి ఇప్పుడు అక్క మాకు మాత్రం యూట్యూబ్ లో పెట్టవా నీకు పెట్టను మాకి పెట్టుకుంటాం అది పొలంలో వేడి చేస్తుంది కదా మనకి ఆ వేడి చేసి ఉండాలంటే నిమ్మరసం ఎక్కువ వేసుకోవాలంట ప్లస్ మన పిల్లలు కూడా కిలో బియ్యం ఉంటుంది కదా కిలో బియ్యానికి కేజీన్నర మాసం ఉండాలి అంటే ఎక్కువనే ఉండాలి నూనె ఎందుకు పోస్తారు బియ్యము మెత్తపడకుండా ప్లస్ అతుక్కోకుండా ఏ ఇత్తనానికి ఇత్తనం ఉంటది పలుకుగా రావడానికి అవునవును ఇంకా ఉడకాలా
కొద్దిగా క్యా బోల్తే కనీ బోల్తేనా అదే కొంచెం మెత్తగా ఉండాలి. అదేలే 75% ఉడకాలి. జాగ్రత్త అట్లానా? సంబాల్కే వాటర్ అంతా వడకట్టాలి. గంజి తీసేయాలి 75% ఉడికినాక. కింద పెట్టి ప్యానం పెట్టి అది వేడెక్కినా కింద పెట్టాలి. ఎక్కువైంది, స్లోగా చేయి. बस होता चौड़ा कहीं के मार बेसन लेकर सही पीछे ये प्लेट ले తవ్వ వేడవుతుంది. ఇది దమ్ము పెట్టడానికి అన్నమాట. ఇది వేడైన తర్వాత ఇది దమ్ము పెడతారు. అన్నం చికెన్ మసాలా ఎలాగో ఇది మామూలుగా ఇందాకే వెయ్యాలి. మర్చిపోయాం. అదేలే మసాలా ఎప్పుడైనా వేసుకోవచ్చుగా. ఇంకా అన్నం వేయకముందు బియ్యం వేయకముందు వేసుకోవాలి కదా. చాలా మేము ఏముచ్చుతాం కదా అప్పుడే వేసుకోవచ్చు. అదే అదే పెట్టు लाना कहीं को अच्छा आता नहीं वैसा नहीं डालो ना रख डालो तुम्हें रख मसाला इधर सब है वो डालो टुकड़े ऐसा स्प्रेड చేయి. दिखे तो दिखे नहीं तो नहीं अब खा लो बा कई को अब तुम्हें बता పిల్లలకు పెట్టడానికి ఉంటాయిలేండి. వాళ్ళు తినేదే ఇవి మా పిల్లలు కూడా. ఇది తలకు ఒక చుంట వేసేస్తే ఈ మా మనవాడు అలవాటు చేసి దాన్ని బట్టి ఉంటుంది. నేను అలా పెద్దగా అలవాటు చేసుకున్నా పిల్లలకి. ముక్కు ఏదుంటే అది తినాలి. వెళ్ళిన చోటల్లో అవే కావాలంటే కుదరలక్క. वो दे बोल तुम्हें कौन सा चौहान का దమ్ము జరుగుతుంది అనమాట. ఎంత టైం పట్టింది? ఎంత టైము? 15-20 మినిట్స్ పడుతుంది. హైలో 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 ఎంత? 5 minutes 10 minutes నుంచి తర్వాత సిమ్ లో పెట్టేస్తాం. 45 minutes. వాసన వస్తుంటది కదా. బిర్యానీ పుట్టినరోజు ఇదే పుట్టినరోజు బేబీ, బర్త్డే బేబీ, బర్త్డే బేబీ. కలర్ కలపటాకంటే కొంచెం అన్నం తెస్తున్నాను. ये पीला नकलो ఇది లెమన్ ఎల్లో ఉంటాయి. దాంట్లో పెట్టు. లెమన్ ఎల్లో ఇలా కలిపేస్తామా? ఇవి కానీ ఇవి ఎక్కువగా వాడకూడదు అందరు. అవునవును. భయ పసుపు వేస్తాను నేను అంతే. నాకు అదైతే వద్దంటున్నాడు ఈ మధ్య. అది చూసి కెమికల్స్ ఉంటాయి కదా. मुझे एक बार बोले ग्रीन ज्यादा लाते नहीं था वो खाएगा नहीं కలిపేస్తారా? ఇంకా ఇట్లా రంగు కనిపిస్తుండే కదా. అదే అదే ఉసుకు పైన పోయాలా? కనపడేది బాజుకు రక్తాలా దాల్లా పొయ్యి ఎత్తుకుంది కదా, పొయ్యి లేపాలి కనపడుతుందా మీ అందరినీ? ఎక్కువ హైట్ ఉండమ్మా. అవును అవును, అంత హైట్ ఉండకూడదు.
ఆ పిల్ల ఎత్తుకున్నాను చేయనొప్పి వచ్చింది ఇలా ఉంటే. సరిపోయింది. అదే పెద్ద గిన్నెలు పెడితే కనబడదమ్మా, చిన్న గిన్నెలతో సరిపోతుంది. ఇది కిందకి దిగిద్దా ఇప్పుడు అది రైస్ కలర్ కిందకి దిగిద్దిగా లేదు అన్నం అందుకే కలిపి గట్టిగా దిగకూడదు దిగకూడదనేనా అంతలోకి వెళ్ళకుండా పై పైన కింద వైట్ రైస్ ఉంటది, మసాలా అన్నం ఉంటది, ఇంకా పైన ఇది ఉంటది. తెల్లగా ఉంది కదా మసాలా అన్నం ఉంది కదా మళ్ళీ తెల్లగా ఉంది కదా తలపై ఇప్పుడు నేను తీసేటప్పుడు అవి అంటే వేరు వేరు అంటే వాటర్ లో అట్లనే నువ్వు పిలిచారు కదా అయిపోద్ది. ఇట్లా స్టీమ్ పోకుండా పైన వాటర్ తో పెట్టారు అన్నమాట. అది తర్వాత అంతా అయిపోయినా చూడు పక్కన ఎగ్జిబిషన్ పెట్టారు ఈ బిల్డింగ్స్. అంత ఏరియా అనమాట. ఇప్పుడు డెవలప్ అవుతుంది మా ఏరియా. బాగా కట్టేశారులే. హ్యాపీ బర్త్డే జీ. ఈరోజు నా బర్త్డే. మా అమ్మాయి కేక్ తెచ్చింది. మా అమ్మాయి మా అబ్బాయి మా ఆయన. అమ్మ అని రాశారు ఇక్కడ. అమ్మ అనిపింది నాకు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అమ్మ. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, dear mom. मैं तो अभी भी गा रही थी यार. इतना ज्यादा मत थोड़ा थोड़ा लकी वाओ थैंक यू నాకు ఫోటో తీయొచ్చు కదా. నేను తెస్తాను ఇది ఇది నీకు పిల్లలకి పెట్టాలి కదా. డాడీ లక్కీ పెట్టేటప్పుడు go